నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కంకాలమ్మ. అనగనగా ఒక ఊళ్ళో కాళీ కంకాలమ్మ అనే మంత్రకత్తె ఉండేది. ఆ మంత్రకత్తె కుక్కలను మేకపోతులుగాను, మనుషులను మానులుగాను మార్చివేస్తుందని అందరూ అనుకునేవారు. అలా తన మంత్రశక్తితో మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతో వండి రోజూ ఆరగిస్తుందని వాడుక. ఈ సంగతి పాతాళంలో ఉన్న ఒక రాక్షసుడికి తెలిసింది. ఇటువంటి విపరీతపు తిండి తిని హరాయించుకోగల ఆ కంకాలమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అనుకున్నాడు. వాడు ఇందుకోసం దానిని తన నివాసమైన పాతాళానికి తీసుకుపోవాలని నిశ్చయించాడు. ఒకనాడు వాడు ఒక అందమైన రాజకుమారుని వేషంతో కాళీ కంకాలమ్మ ఇంటికి వచ్చాడు. కంకాలమ్మ, కంకాలమ్మ, నిన్ను గురించి లోకంలో అందరూ ఎంతో అబ్బురంగా చెప్పుకోగా విన్నాను. నీ అందచందాలను చూసి నేను నిన్ను పెళ్లాడాలి అనుకుంటున్నాను. మరి ఏమంటావు అని అడిగాడు. ఆ మాటలు వింటూనే కంకాలమ్మ తన బోసి నోరు తెరిచి హిహిహి అంటూ పెద్ద నవ్వు నవ్వింది. అయితే నీ ఉద్దేశ్యం బాగానే ఉంది, కానీ నన్ను నువ్వు మీ ఊరు తీసుకువెళ్ళగలవా అని అడిగింది కంకాలమ్మ హేళనగా. దానికేముంది, నా వీపు మీద ఎక్కు, క్షణం సేపట్లో మా పట్నం చేరుస్తా అన్నాడు వాడు గంభీరంగా. సరే కాని అంది కంకాలమ్మ లేచి నిలబడుతూ. కంకాలమ్మని రాక్షసుడు వీపు మీదకు ఎక్కించుకున్నాడు. తరువాత 3 అడుగులు వేశాడు. భూమిని తన్ను తన్నాడు. భూమి బద్దలై పాతాళానికి తోవ కనబడింది. రాక్షసుడు పాతాళానికి దారి తీశాడు. అయితే ఎంత ప్రయత్నించినా, ఎన్నాళ్ళు నడిచినా కంకాలమ్మను కింద దింపడానికి గాని, పడవేయడానికి గాని వాడికి శక్యమయ్యింది కాదు. దాంతో ఆ రాక్షసుడి ఆశలన్నీ తలక్రిందులయ్యాయి. మోయలేక ప్రాణం విసిగెత్తుతున్నది. ఈ పిశాచం వదిలిపోతే చాలురా బాబు అనుకున్నాడు. వాడు పోయి బ్రహ్మరాక్షసుడితో మొరపెట్టుకున్నాడు. ప్రభు, ఈ దిక్కుమాలిన కంకాలిని ఎంతో కాలంగా మోస్తున్నాను. ఇది నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అంటూ. ఈపాటిదానికే భయపడిపోతున్నావా? అలా భయపడటం మన జాతికే తలవంపు. ఇంతకు ఇందులో ఏముంది? ఎక్కడి నుంచి తీసుకువచ్చావో దీన్ని అక్కడే విడిచెయ్యి అంటూ బ్రహ్మరాక్షసుడు రహస్యంగా సలహా చెప్పాడు. కంకాలమ్మ పీడ వదుల్చుకోవడానికి రాక్షసుడు తిరుగుముఖం పట్టి వెడుతూ ఉంటే దారిలో ఒక గొర్రెల కాపరి కనబడి నవ్వుతూ, భలే, ఈ గాడిద బరువు ఎన్నాళ్ళ నుంచి మోస్తున్నావయ్యా అన్నాడు వెటకారంగా. రాక్షసుడు త్రుళ్ళిపడి, వీడెవడో దేవాంతకుడులాగా ఉన్నాడు. నేను ఈ ముసలిదాన్ని ఎన్నాళ్ళ నుంచి మోసుకు తిరుగుతున్నానని వీడికెలా తెలిసిందో అని అనుకుని, బాబ్బాబు, నాకీ కాస్త ఉపకారం చేసి పెడుదు అంటూ తన బాధ బయటపెట్టాడు. దానికేముంది, ఇప్పుడే నా వీపు మీదకి ఎక్కించవయ్యా అన్నాడు కాపరి ఉత్సాహంగా. బ్రతుకు జీవుడా అనుకుని ముసలి కంకాలిని వాడి వీపు మీదకి ఎక్కించాడు రాక్షసుడు. వెంటనే గొర్రెల కాపరి దక్షిణ దిక్కుగా పరిగెత్తనారంభించాడు. ఆ ముసలిది వదిలేదేమిటి, ఇంక వాడు తిరిగి వచ్చేదేమిటి అనుకుని రాక్షసుడు గొర్రెల మందను మళ్లించుకుపోబోయాడు. 2 అడుగులు వేశాడో లేదో గొర్రెల కాపరి ఎదుట సిద్ధమయ్యాడు. ఏం మావా, ముసలిదాన్ని నాకు వప్పగించేసి నా గొర్రెల మందను మళ్లించుకుపోదామనుకుంటున్నావా అన్నాడు మళ్లీ నవ్వుతూ కాపరి. ఆ మాట వినిపించుకోనట్టుగా నటిస్తూ రాక్షసుడు, అయితే ఆ పిశాచిని ఎలా వదులుచుకున్నావురా అని అడిగాడు. దానికేముంది, ఈ పక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడిచచ్చే చెరువు ఒకటి ఉంది. దాంట్లో పడవేసి వచ్చా. అది నా గొంగళి పట్టి ఎంతకు వదిలిందే కాదు. పోతే పోయిందని ఆ గొంగళి కూడా చెరువులోనే వదిలేసి వచ్చాను అన్నాడు గొర్రెల కాపరి. వాడు చేసిన ఉపకారానికి సంతోషిస్తూ రాక్షసుడు వాడితో, అబ్బాయి,
నువ్వు ఒక పని చెయ్యి. నేను ఈ దేశపు రాజుగారి కూతుర్ని ఆవహిస్తాను. ఆ అమ్మాయికి మాట మంతి చూపు చేత లేకుండా చేస్తాను. ఇవాళకు 31 రోజున వచ్చి నువ్వు రాకుమార్తె చెవిలో నేను గొర్రెల కాపరిని పిల్ల అను. నేనామెను వదిలేసిపోతా. ఆ మీద మరి నీకు పట్టబోయే సిరి ఎటువంటిదో నీవే ఆలోచించుకో అని చెప్పాడు. సరేనని వాడు బయలుదేరాడు. పట్నం వెళ్ళేటప్పటికి ఎక్కడ చూసినా ఇదే గొడవ. రాజకుమారికి మాట పడిపోయి నెల అయ్యింది. బాగు చేసిన వాళ్లకి అర్ధరాజ్యము పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారట అని. గొర్రెల కాపరి కోట వద్దకు వెళ్ళేటప్పటికే అనేక మంది రాజవైద్యులు భూతవైద్యులు పెదవి విరిచి బయటకు వచ్చేస్తున్నారు. వాడి వేషం చూసి అందరూ అసహ్యించుకున్న వైద్యుని హోదాలో రావటం చేత లోపలికి వెళ్ళనీయక తప్పింది కాదు. వాడు దర్జాగా ఠీవిగా ధైర్యంగా వెళ్ళాడు. మంత్రాలు తంత్రాలు అట్టహాసం చేశాడు. చివరకు రాక్షసుడు చెప్పిన తిరుమంత్రం రాకుమారి చెవిలో చెప్పాడు. ఆమెను ఆవహించిన రాక్షసుడు రాకుమార్తెను వదిలేస్తూ కాపరిని, ఇదిగో ఆఖరుసారి ఇటువంటి వైద్యం మరెవ్వరికైనా చేశావంటే నీ పుర్రె పగులుతుంది సుమా, జాగ్రత్త అని హెచ్చరించి మరీ వెళ్ళాడు. రాజకుమార్తె వెంటనే లేచి కూర్చుని కిలకిలా నవ్వడానికి ప్రారంభించింది. కోటలో మంగళవాద్యాలు మోగాయి. గొర్రెల కాపరి ఆ రాజ్యానికి రాజయ్యాడు. అయితే కథ మాత్రం అప్పుడే కంచికిపోలేదు. రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగు రాజు కూతుర్ను పట్టి ఇలాగే పీడింపసాగాడు. ఆమెకు కూడా మాటామంతి చూపు చేత లేకుండా పోయాయి. ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు వేయించాడు. లాభం లేకపోయింది. చివరకు గొర్రెల కాపరి రాజుగారి పూర్వకథ విని ఆయనకు రమ్మని కబురు చేశాడు. కబురు అందగానే వాడికి కంగారు పుట్టింది. ఆ రాజకుమారిని వదిలిపోతూ చిట్ట చివర రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. వాడు పొరుగు రాజుతో, అయ్యా, నేను మాంత్రికుణ్ణి కాదు, తాంత్రికుణ్ణి కాదు, వైద్యుణ్ణి అసలే కాదు. ఏదో వరప్రసాదం వల్ల ఆ రాజకుమారుని మాత్రం బాగు చెయ్యగలిగాను. ఆ మంత్రపటిమ అంతటితోనే పోయింది కనుక నా వల్ల ఏమీ కాదు అని వినయంగా సమాధానం చెప్పాడు. ఈ మాటలు వినిపించుకోకుండానే మా కోరిక నెరవేరిస్తే సరేసరి, లేకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాయబారం పంపాడు పొరుగురాజు. కొత్త రాజు సందిగ్ధంలో పడి చివరికి సరే ఏమైతే కానీ చూద్దాం అని బయలుదేరాడు. కోటలోకి వెళ్ళాడు. మునుపటిలాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలు అన్నీ చేశాడు. రాజకుమారి చెవిలో గింగురెత్తేలా ఇలా చెప్పాడు. ఇదిగో, నే చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విను. ఆనాడు మనం చెరువులో పడవేసిన కంకాలి చస్తుందనుకున్నాం. కాని అది చావలేదు, బతికి పైకి వచ్చిందట. నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తున్నదట. ఊరి పొలిమేర వరకు వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు. నువ్వు నాకు ఉపకారం చేశావు కదా అని ఈ మాట ముందుగా నీకు చెప్పవచ్చాను. వాడు చెప్పడం పూర్తి చేయనేలేదు. కంకాలమ్మ అనే మాట చెవిని పడటంతోనే ఆ రాక్షసుడు బాబోయ్ అని ఒక్క కేక వేసి పాతాళానికి దౌడు తీశాడు. రాక్షసుడు ఎప్పుడైతే వదిలిపోయాడో ఆ క్షణమందే రాకుమార్తె తన చారడేసి కళ్ళను తెరిచి చూసి దానిమ్మ గింజల్లాంటి పండ్ల వరస కనబడేటట్టు నవ్వింది. కూతురుకు నయమైందనగానే వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను వాడికిచ్చి అతి వైభవంగా పెళ్లి చేశాడు. ఈ విధంగా అదృష్టవంతుడైన గొర్రెల కాపరి ఇప్పుడు 2 రాణులకు భర్త అయ్యాడు. కథ సమాప్తం. మాయనిచ్చెన. మలయగిరిరాజు మహీపాలుడు ఒకనాడు సభ తీరి ఉండగా బారెడు గడ్డం ఉన్న ఒక గూని ముసలివాడు ఒక నిచ్చెనను వీపున మోస్తూ సభలోకి వచ్చి రాజుకు నమస్కరించి, నన్ను కాపాడండి ప్రభూ అన్నాడు. నీకొచ్చిన ఆపద ఏమిటో చెబితే తప్పక కాపాడతాను అన్నాడు మహీపాలుడు. అందుకు గూని ముసలివాడు, ప్రభూ, నా జీవితకాలమంతా కష్టపడి ఈ మాయ నిచ్చెనను సంపాదించుకున్నాను. ఈరోజు దీన్ని కాజేసి
దీని ద్వారా ధనార్జన చెయ్యాలని గజదొంగ గవర్రాజు వెంటాడుతున్నాడు అని చెప్పాడు. మహీపాలుడు ఆ ముసలివాడికి కోటలోనే బస ఏర్పాటు చేసి 2 కాపలా భటుల్ని నియమించాడు. ఈ సంగతి తెలుసుకున్న గజదొంగ గవర్రాజు కోట కాపలా వాళ్ల కళ్ళు కప్పి లోపల ప్రవేశించి గూని ముసలివాడి నుంచి మాయ నిచ్చెనను దొంగిలించలేక అక్కడ దొరికిన విలువైన వస్తువులు ఎత్తుకుపోసాగాడు. కాపలా భటులు ఎంత ప్రయత్నించి వాణ్ణి పట్టుకోలేకపోయారు. ఇది పని కాదని రాజు మహీపాలుడే స్వయంగా గజదొంగను పట్టుకునేందుకు బయలుదేరాడు. వేగులు ఇచ్చిన గజదొంగ ఆచూకీని బట్టి రాజు పోయి ఒక కొండ ప్రదేశాన్ని చేరుకున్నాడు. అయితే రాజును అంత దూరంలోనే చూసిన గజదొంగ పశువుల కాపరిగా నటిస్తూ రాజుకు ఎదురు వెళ్ళి, మహారాజా, ఆ కనబడే గుహలో రత్నాలు రాశిగా పోసి ఉన్నవి. పశువులు కాచుకునే నాకు అంత ధనంతో పనిలేదు. మహారాజులైన మీకు ఉపయోగకారిగా ఉంటుంది అన్నాడు. రాజు ఆశ్చర్యపోతూ గుర్రం దిగి గుహలోకి వెళ్ళాడు. వెంటనే గజదొంగ బండరాయితో గుహద్వారాన్ని మూసి గుర్రమెక్కి రాజుగారి కోటకు బయలుదేరాడు. వాడు కోటను చేరి రాజుగారి తమ్ముడైన అనంగపాలుణ్ణి కలుసుకుని, ప్రభూ, రాజుగారు నాకు అడవిలో కనిపించారు. ఆయన ఐహిక సుఖాల మీద విరక్తి చెందారట. అందువల్ల తాను సన్యసిస్తున్నానని, ఈనాటి నుంచి రాజ్యభారం తమను మోయవలసిందిగా చెప్పమన్నారు. ఇందుకు సాక్ష్యంగా నేనెక్కి వచ్చిన మహారాజుగారి గుర్రాన్ని చూడండి అన్నాడు. మహీపాలుడి గుర్రాన్ని చూడగానే అనంగపాలుడికి గజదొంగ మాటల్లో నమ్మకం కలిగి తాను రాజు కాబోతున్నాననే ఆనందంలో వాడికి తన మెడలోని హారాన్ని బహూకరించాడు. గజదొంగ హారాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, ప్రభూ, ఇంత మంచి వార్త మోసుకొచ్చినందుకు ఈ హారం బహూకరించారు, బాగానే ఉన్నది. కానీ ఆ మాయ నిచ్చెన కూడా ఇస్తే చాలా సంతోషిస్తాను అన్నాడు వినయంగా. వాడు మాయ నిచ్చెన కావాలనేసరికి అనంగపాలుడికి అనుమానం కలిగి వాణ్ణి పట్టుకునేందుకు భటులను పిలిచాడు. అయితే గజదొంగ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. వాడు ఆగ్రహావేశంతో గుహ దగ్గరకు పోయి దానికి అడ్డంగా వేసిన బండరాయిని తొలగించి రాజు మహీపాలుడితో, మీ అన్నదమ్ములు రామలక్ష్మణుల్లాంటి వారని ఊరువాడ చెప్పుకుంటూ ఉంటే పరీక్షిద్దామని ఈ పని చేశాను. మీ తమ్ముడు లక్ష్మణుడు కాదు, రావణుడు. మీరు సన్యాసుల్లో కలిసిపోయినట్లు చెప్పగానే సంతోషం పట్టలేక నాకీ హారం బహూకరించాడు అని అనంగపాలుడిచ్చిన హారం చూపించాడు. రాజుకు పట్టలేనంత కోపం వచ్చింది. ఆయన వెంటనే బయలుదేరి కోటకు వచ్చాడు. ఆయన అంతఃపురంకేసి పోబోతుండగా గోని ముసలివాడు ఆయనను చూసి చాలా కోపంగా ఉన్నాడని గ్రహించి ఎదురు వచ్చి, ప్రభూ, మీరు నా బసకు వచ్చారంటే ఒక గొప్ప వింత చూడగలరు అన్నాడు. ఆ వింత ఏమిటో తెలుసుకోదలచి మహీపాలుడు గూని ముసలివాడి బసకు వెళ్ళి వాడు కోరగా మాయ నిచ్చెన ఎక్కి అటక మీదకు చేరాడు. అక్కడ రాజుకు ఒక చిత్రమైన దృశ్యం కనిపించింది. రాజు తండ్రి మరణశయ్య మీద ఉన్నాడు. ఆయన మహీపాలుణ్ణి దగ్గరకు పిలిచి పక్కనే ఉన్న 10 ఏళ్ల అనంగపాలుణ్ణి చూపుతూ, నాయనా, ఈ నీ తమ్ముడికి ఎలాంటి లోటు కలగకుండా చూడు. పసితనం వల్ల ఏదైనా పొరపాటు చేస్తే క్షమించి ఆదరించు అని కోరాడు. మహీపాలుడు అనంగపాలుణ్ణి దగ్గరకు తీసుకుని, నాన్నగారు, నిశ్చింతగా ఉండండి, తమ్ముణ్ణి ప్రాణప్రదంగా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు. మహీపాలుడు నిచ్చెన దిగి వచ్చి గూని ముసలివాడికి కృతజ్ఞతలు చెప్పి, ఈరోజు నీ వల్ల నా తమ్ముడు రక్షింపబడి నా తండ్రికి చేసిన వాగ్దానం నిలుపుకున్నాను. నీకేం కావాలో కోరుకో అన్నాడు. ప్రభూ, గజదొంగ గవర్రాజు నుంచి ఈ నిచ్చెన కాపాడపడటం తప్ప మరే కోరిక నాకు లేదు. ఈ మాయ నిచ్చెన మహిమతో ఎవరికీ శత్రుభయం లేకుండా చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ అన్నాడు గూని ముసలివాడు. రాజు కొంచెంసేపు ఆలోచించి, అసలు
ఈ నిచ్చెన మహిమ శత్రువులు లేకుండా చేయడమే కదా. అలాంటప్పుడు నువ్వు శత్రువు గురించి ఆలోచించడం అర్థం లేని పని. నువ్వు వెంటనే కోటను వదిలి వెళ్ళు. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్నాడు. రాజు వాడంత బతిమాలినా ఒప్పుకోక కోట నుంచి బయటకు పంపేశాడు. గూని ముసలివాడు రాజును తిట్టుకుంటూ నిచ్చెనను వీపున మోస్తూ బయలుదేరాడు. వాడలా కొంత దూరం వెళ్ళేసరికి గజదొంగ ఎదురుపడి మాయ నిచ్చెనను బలవంతంగా గుంజుకుని అడవిలోకి పారిపోయాడు. గూని ముసలివాడు దొంగ వెళ్ళిన దారినే బయలుదేరాడు. అడవి చేరాక గజదొంగ మాయ నిచ్చెన మహిమ తెలుసుకునేందుకు దాన్ని ఒక గుబురు చెట్టుకు ఆనించి పైకి పోయాడు. అక్కడ ఇద్దరు రాజభటులు గజదొంగ చెయ్యి పట్టుకుని, ఒరే, నువ్వు చేసిన నేరాలకు నిన్ను ఉరి తీయమని రాజాజ్ఞ అని గవర్రాజు కంఠానికి తాడును బిగించి చెట్టుకు వేళ్లాడదీసి వెళ్ళిపోయారు. కంఠానికి క్రమంగా ఉరి బిగుసుకుంటున్న కొద్దీ గజదొంగ భయకంపితుడైపోసాగాడు. సరిగ్గా ఆ సమయంలో గూని మూసలివాడు అక్కడకు వచ్చి గజదొంగ గవర్రాజును ఉరితాడు నుంచి తప్పించి నేల మీద పడుకోబెట్టాడు. కొద్దిసేపటికి గజదొంగ తెప్పరిల్లి గూని ముసలివాడి కోసం చుట్టూ చూసేసరికి దూరంగా తనకేసే వస్తూ కనిపించాడు. గజదొంగ పరుగున వెళ్ళి ముసలివాడి కాళ్లమీద పడి, నన్ను క్షమించు తాత, సమయానికి వచ్చి నా ప్రాణం కాపాడినందుకు ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను అని అడవిలోకి వెళ్ళిపోయాడు. మాయనిచ్చిన మహిమ వల్ల గజదొంగ గవర్రాజులో వచ్చిన మంచి మార్పుకు గూని ముసలివాడు సంతోషించి రాజు దూరదృష్టికి మెచ్చుకోలుగా దాన్ని ఆయనకు బహూకరించాడు. కథ సమాప్తం.